వివో నుండి వివో V30e అని చెప్పి ఒక మొబైల్ అయితే నిన్న మనకి మే 2 రోజు అయితే లాంచ్ అయింది. సో ఇది మనకి 27,000 బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే లాంచ్ అయింది. అండ్ ఈ వీడియోలో మనం ఆ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ఆ మొబైల్ కి ఉన్న టాప్ 3 ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఏంటి అండ్ వాటి స్పెసిఫికేషన్స్, వాటికి దీనికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఇవన్నీ అయితే మాట్లాడదాం. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, సో చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని 1K సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ చేయండి. 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ లైక్ మొబైల్స్ అండ్ ఇంకా డిఫరెంట్ గ్యాడ్జెట్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ మనం వివో V30e దీని స్పెసిఫికేషన్ చూద్దాం. సో ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. AMOLED స్క్రీన్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో మనకి ఉండబోతుంది. అండ్ ఇది మనకి ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది మనకి సోనీ IMX882 సెన్సార్ ని యూజ్ చేశారు అండ్ f1.8 అపేచర్ తో వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ f2.2 అపేచర్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి f2.45 అపేచర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ని ఇచ్చారు. ఇది మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ 4+4 కాన్ఫిగరేషన్ ఉంటుంది అండ్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 5500 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫన్ టచ్ ఓఎస్తో వస్తుంది. Android 14 అండ్ 3 years వరకు మనకి మేజర్ అప్డేట్స్ ఉంటాయని చెప్తున్నారు అండ్ 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే సో ఇది మనకి 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది. సిల్క్ బ్లూ అండ్ వెల్వెట్ రెడ్ అని చెప్పి 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది. 2 స్టోరేజ్ వేరియంట్స్లో వస్తుంది. 8+128, 8+256. 8+128 మనకి 27,999 ఉంటుంది. 8+256 29,999 ఉంటుంది. అండ్ ఇక అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి వివో వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటుంది అండ్ రీటైల్ స్టోర్స్లో అవైలబుల్లో ఉంటుంది అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఇది మనకి అవైలబుల్లో అయితే ఉంటుంది. అండ్ ఇక దీని ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే ఆఫ్లైన్లో మనకి HDFC, SBI, ICICI, ఇండస్ సో ఇలా కొన్ని బ్యాంక్స్ పైన ఇన్స్టంట్ 10% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆన్లైన్లో కూడా మనకి HDFC అండ్ SBI కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక ఈ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డిస్ప్లే. సో డిస్ప్లే పరంగా ఓవరాల్గా గుడ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. సో ఎటువంటి రిమార్క్స్ అయితే లేవు, ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న డిస్ప్లేస్ అన్నీ మనకి సేమ్ డిస్ప్లేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఫుల్ HD బాలు 1.5K రెజల్యూషన్ అలా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సో ఇందులో మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి, బ్యాక్ సైడ్, రియర్ సైడ్. సో 50+8 మెగాపిక్సెల్ 50 మనకి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8 అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. ప్రైమరీ సెన్సార్ మనకి సోనీ IMX882 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. కెమెరాస్ పరంగా కూడా కొంచెం మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్లో మనకి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే సో ఇది మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉండాల్సిన ప్రాసెసర్ అయితే కాదు, ఎందుకంటే మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 2, 7 Gen 3 సో అండ్ Dimensity 7200 ఇటువంటి ప్రాసెసర్స్ అయితే దొరుకుతాయి. సో అవి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటాయి కంపేర్ టు మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1. సో ఈ 6 Gen 1 అనేది మనకి అండర్ 20,000లో ఉండే ప్రాసెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే సో మనకి 44 బ్యాటరీ అయితే ఓకే, 5500 mAh. సో ఇక్కడ మనం రిమార్క్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఛార్జింగ్ విషయంలో 45 వాట్ అయితే ప్రొవైడ్ చేశారు. కొంచెం 68 లేదా 80 వాట్స్ అలా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. సో 44 వాట్స్ కూడా మనకి అండర్ 20Kలో అవైలబుల్లో అయితే ఉంటున్నాయి. బట్ ఇంకా కొంచెం మంచి ఛార్జింగ్ స్పీడ్ అయితే ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ ర్యామ్ పరంగా కూడా 8GB + 256GBకి మనకి 29,999 అయితే ఉంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి 12GB ర్యామ్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ర్యామ్ కూడా ఇంకా కొంచెం మంచి ర్యామ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. సో ఇది నా ఒపీనియన్ అయితే. అండ్ ఇక వీటికి ఉన్న టాప్ కాంపిటేటర్స్ గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్లీ OnePlus Nord CE4. సో ఇది కూడా మనకి 24,999 అయితే ఉంటుంది బేస్ వేరియంట్కి. సో ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సోనీ LYT600 సెన్సార్ అయితే యూజ్ చేశారు. f1.8 అపేచర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. f2.2 అపేచర్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. f2.4 అపేచర్తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి 2 వేరియంట్స్లో ఉంటుంది. 8+128, 8+256. బేస్ వేరియంట్ మనకి 8+128 24,999 ఉంటుంది. అండ్ 8+256 26,999 అయితే ఉంటుంది. వివో V30తో కంపేర్ చేసుకుంటే దీనిలో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ ప్రోస్. ఇందులో మనకి
బెటర్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చీపర్ ప్రైస్ ఉంటుంది కంపేర్ టు మనకి వివో V30. అది మనకి 27,999 బేస్ వేరియంట్ ఉంటుంది. బట్ ఇది 24,000కి 25,000కి బేస్ వేరియంట్ అయితే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ అయితే ఉంటుంది OnePlusలో. సో ఇవి మనకి మేజర్ ప్రోస్ అయితే. కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఒకటే ఉంది, అది కూడా మనకి ఫ్రంట్ కెమెరా. వివోలో మనకి ఫ్రంట్ కెమెరా అనేది 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇందులో మనకి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో ఇది ఒకటి తప్ప ఇంకా కాన్స్ అయితే మనకి ఏం లేవు కంపేర్ టు వివో V30e. అండ్ ఇక సెకండ్ ఆల్టర్నేట్ గురించి మాట్లాడుకుంటే నథింగ్ ఫోన్ 2a ఏదైతే మనకి రీసెంట్గా లాంచ్ అయింది కదా. సో ఇది మనకి 24,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. అండ్ ఇక దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. AMOLED స్క్రీన్ తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. f1.8 అపేచర్ తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. f2.2 అపేచర్తో వస్తుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. f2.2 అపేచర్తో వస్తుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే Dimensity 7200 ప్రాసెసర్ యూజ్ చేశారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 3 వేరియంట్స్ ఉంటాయి. 8+128, 8+256 అండ్ 12+256. సో 8+128 బేస్ వేరియంట్ 23,999 ఉంటుంది. 8+256 మనకి 25,999 ఉంటుంది. 12+256 మనకి 27,999 అయితే ఉంటుంది. సో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఇక చీపర్ ప్రైస్ ఉంటుంది కంపేర్ టు వివో V30e. అది మనకి 27,000 దగ్గర 28,000 అనుకోండి. సో ఇది మనకి 24,000 దగ్గర బేస్ వేరియంట్ ఉంటుంది. అండ్ కెమెరాస్ పరంగా కూడా బ్యాక్ సైడ్ మనకి ఏదైతే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుందో అది మనకి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది కంపేర్ టు వివో V30లో ఉన్న 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కన్నా ఇది మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ర్యామ్ విషయంలో కూడా వీళ్ళు 12GB ర్యామ్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ సాఫ్ట్వేర్, సో నథింగ్లో మనకి క్లీన్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది కంపేర్ టు వివో V30e. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ మనకి ఫ్రంట్ కెమెరా ఇది మనకి 32 మెగాపిక్సెల్ నథింగ్లో ఉంటుంది. అదే మనకి వివోలో 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ మనకి ఒక 500 mAh బ్యాటరీ అయితే మనకి నథింగ్లో తక్కువ ఉంటుంది. నథింగ్లో 5,000 ఉంటే అందులో 5,500 అయితే ఉంటుంది. సో ఛార్జింగ్ మనకి సేమ్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అందులో 44 వాట్ మనకి వివోలో ఉంటుంది, 45 నథింగ్లో అయితే ఉంటుంది. సో సేమ్ ఛార్జింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి మనకి ప్రోస్ అండ్ కాన్స్ అయితే. అండ్ ఫైనల్లీ మనం థర్డ్ ఆల్టర్నేట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro ప్లస్. సో ఇవైతే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ మనకి ఏప్రిల్లో లాంచ్ అయినాయి కదా, అదే మనకి అందులో నోట్ 40 Pro ప్లస్. సో హైయర్ వేరియంట్ అనమాట. సో ఇది కూడా మనకి ఒక ఆల్టర్నేట్ అని చెప్పుకోవచ్చు. ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 108 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. f1.75 అపేచర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డిప్ సెన్సార్ f2.45 అపేచర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ f2.4 అపేచర్తో వస్తుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. f2.2 అపేచర్తో వస్తుంది. Dimensity 7020 ప్రాసెసర్ని యూజ్ చేశారు. 4600 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 24,999 అయితే ఉంటుంది. సో ఇక దీనిలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే చీపర్ ప్రైస్ ఉంటుంది. ర్యామ్ కూడా మనకి 12GB ర్యామ్ అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. 100 వాట్ ఛార్జింగ్ అయితే మనకి సపోర్ట్ ఉంటుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి ఇన్ఫినిక్స్లో అయితే ఉంటుంది. 20 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే సో ఫ్రంట్ కెమెరా మనకి వివోలో 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇందులో 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ 50, 32 ఇదంతా ఆన్ పేపర్ అనుకోండి. సో పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇక్కడ కెమెరాస్ విషయంలో డిపెండ్ అవుతుంది. నెంబర్స్ పైన మాత్రం డిపెండ్ కాకండి, పర్ఫార్మెన్స్ పైన డిపెండ్ అవ్వండి. అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే లేదు మనకి ఇన్ఫినిక్స్లో ఉన్న లైక్ 3 ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అందులో ఉన్న 2 కెమెరాస్ ఏవైతే 2+2 ఉంటాయి. ఇవి మనకి అంత పెద్ద పర్ఫార్మెన్స్ కూడా ఇస్తాయని గ్యారంటీ లేదు. బట్ ఫర్ సేక్ మనకి ఆన్ పేపర్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ బ్యాటరీ కూడా మనకి స్మాలర్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఇన్ఫినిక్స్లో మనకి 4600 mAh ఉంటుంది. ఒక 1000 mAh మనకి బ్యాటరీ అయితే తక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ లైక్ 4600 అంటే 900 mAh బ్యాటరీ అయితే మనకి తక్కువ ఉంటుంది కంపేర్ టు వివో V30e. సో ఇవి మనకి వివో V30eకి ఉన్న టాప్ 3 కాంపిటేటర్స్ అయితే. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. సో వివో V30e పైన మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీకు నచ్చిన ఫీచర్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.